పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మీ అందరికి తెలిసిందే. 28,636 పోస్టులకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి మంత్‌లలో ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ అప్లై చేయడం అయితే జరిగింది చాలా మంది గూడా. దానికి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ గూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఎవరైతే పొందారో జాబ్స్ వాళ్ళందరూ గూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్లారు. లాస్ట్ డేట్ గూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. చాలా రోజులైతే అవుతుంది. సో, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మందైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. రిజెక్ట్ కావడం అయితే జరిగింది. దాదాపు సుమారుగా మనకచ్చిన అప్డేట్ ప్రకారం 70% దాకా రిజెక్షన్స్ అయితే అంటే జరగడం అయితే జరిగింది. అదే విధంగా చాలా మంది గూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళలేదు. అంటే అదర్ స్టేట్‌లలో పెట్టుకుంటే వాళ్ళు అక్కడికి రీచ్ కాలేదన్నమాట. ఆ టైంలో గాని, ఆయన చాలా లాంగ్ ఉండడం వల్ల గూడా అక్కడికైతే వెళ్ళడం అయితే లేదన్నమాట. సో, సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు. సెకండ్ మెరిట్ లిస్ట్ ఏ రోజు, ఏ టైంకి, ఎప్పుడు వస్తుందనేది కంప్లీట్‌గా అఫీషియల్‌గా మనకు డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. గవర్నమెంట్ జాబు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, కంప్లీట్‌గా ఎండ్ వరకైతే చూడండి. అదే విధంగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, స్టేట్ వైస్‌గా కట్ ఆఫ్ అయితే చెప్తాను. అంటే 8 నిమిషాలు, 9 నిమిషాలు ఉంటుంది. వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకైతే చూడండి. చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చాలా తక్కువ కట్ ఆఫ్ అన్నమాట. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఫస్ట్ అయితే చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్‌కి రెడీ చేయడానికి మినిమమ్ 10 రోజులైతే పడుతుంది. సో, మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అయిపోయిందని మీరు క్లియర్‌గా చూసుకుంటే మాత్రం నేను డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను. వాళ్ళు ఏదైతే పీడీఎఫ్ ఉందో అందులో వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది లాస్ట్ డేట్ అనేది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్కిల్‌కి లిస్ట్ 1 సర్కిల్ సంబంధించి అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి ప్రతి ఏదైతే సర్కిల్‌కి ఉందో ఒకటే లాస్ట్ డేట్ అన్నమాట. 23 తారీఖు అంటే ఈ నెల మనకు ఏదైతే మార్చ్ మంత్ ఉందో లాస్ట్ డేట్ 23 తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మార్చ్ 23 తారీఖే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది కదా! సో, మీరు ఎవరైతే అప్పటి వరకు వెళ్లారో అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో 23 తారీఖు లోపు వెళ్లారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. సో, అందులో కూడా చాలా మంది రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మనకచ్చిన అప్డేట్ ప్రకారం ఏందంటే ఒక 70% 60-70% దాకా రిజెక్ట్ కావడం అయితే జరిగింది. అంటే రిజెక్ట్ అంటే ఏం లేదు. రిజెక్ట్ అయ్యారు. కొందరు అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే అటెండెంట్ కాలేదన్నమాట. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఆల్‌మోస్ట్ అన్ని కూడా కలుపుకొని ఒక 60-70% మనకు ఫిల్‌అప్ అయితే కాలేదట పోస్ట్‌లు. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఓన్లీ 30% మాత్రమే ఫిల్‌అప్ అవ్వడం అయితే జరిగింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇతర స్టేట్‌లకు సంబంధించి కూడా అంతే ఉంది. 50% నుంచి 70% ఆ మధ్యలో అయితే ఉండడం అయితే జరిగింది. ఆల్‌మోస్ట్ మనము ఒక 50% ఫిల్ అయింది. 50% ఫిల్ కాలేదు అనుకోవచ్చు. అయితే మనకు దాదాపు 20,000 పోస్టులతోని మనకు 20,000 పైన పోస్టులతోని మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా! పోస్టల్ జీడీకి సంబంధించిన నోటిఫికేషను. సో, అందులో మనకు కేవలం సగం మాత్రమే ఫిల్ అవ్వడం అయితే జరిగింది. అంటే మనకు 10-11,000 మంది దాకా మనకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో అయితే రావడం అయితే జరుగుతుంది. దాదాపు సుమారుగా 11,000 మంది దాకా చూసుకోవచ్చు. మనకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. అండ్ మనకు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 500-600 మందైతే సెలెక్ట్ అయితే అవ్వడబోతే అవుతున్నారన్నమాట సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే. అండ్ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే కూడా 300-400 మంది దాకా తెలంగాణ విషయాన్ని అందులో కూడా మనకు సెలెక్ట్ అవ్వే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 5th రోజు కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారట మనకచ్చిన అప్డేట్ ప్రకారం. ఏప్రిల్ ఈవినింగ్ 6:30కి రిలీజ్ అయితే చేస్తారు. ఆ రోజు సండే అవుతుంది. సండే, మండే అనేది ఏముండది. ఎప్పుడైనా రిలీజ్ చేస్తారు వీళ్ళు. సో, ఒక్కవేళ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రము ఏప్రిల్ 5th రోజు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కంపల్సరీగా ఏప్రిల్ 6th అయితే కన్ఫర్మ్ అన్నమాట ఇగ. సో, ఈ 2 డేట్‌లల్ల మనకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకవేళ ఏప్రిల్ 5th మాక్సిమం 90% ఏప్రిల్ 5th రోజే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని అన్నారు. ఒక్కవేళ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఏమన్నా ఏప్రిల్ 6th రోజైతే కన్ఫర్మ్ అన్నమాట. ఈవినింగ్ 6:30-7 మధ్యలో రిలీజ్ అయితే చేస్తారు. ఎందుకంటే సర్వర్ అనేది కొంచెం అక్కడ అంటే ఫ్రీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ టైంలోనే రిలీజ్ అయితే చేస్తారన్నమాట వెబ్‌సైట్‌లన్నీ గూడా. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఏప్రిల్ 5th, 6th ఆ మధ్యలలో
రిలీజ్ అయితే చేస్తారో. మీరు ఇంకా ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో రెడీ లేకపోతే మీ దగ్గర రెడీగా పెట్టుకొని నేను ఆల్రెడీ వీడియో చేశాను. మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తుంది గానీ రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ 100%, తెలంగాణ ఆల్మోస్ట్ 97-100% అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అదర్ స్టేట్‌లలో కొన్ని కొన్ని స్టేట్‌లల్ల 45% నుంచెల్లి 100% మధ్యలో ఉండడం అయితే జరిగింది. సరే, ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించి అయితే ఆ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో అనేది క్లియర్‌గా మీకు స్టేట్ వైస్‌గా చెప్తాను. ఎండ్ వరకైతే చూడండి. సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం అన్ని స్టేట్‌లకు సంబంధించి చెప్తాను. మీరు ఏ స్టేట్‌కి అప్లై చేసిర్రో ఒకటికి 2 సార్లు చూసి మీకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో వస్తదా రాదా అనేది మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆ కట్ ఆఫ్ లేదంటే మీది థర్డ్ మెరిట్ లిస్ట్ గాని, ఫోర్త్ మెరిట్ లిస్ట్ గాని ఆ విధంగా చూసుకోండి. నేను చెప్పిన కట్ ఆఫ్ ఉంటే మాత్రం సెకండ్ మెరిట్ లిస్ట్‌లో రెడీగా అయితే పెట్టుకున్నానన్నమాట డాక్యుమెంట్స్. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం 95-100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి మాత్రమే జాబ్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కటి చెప్తున్నాను. 95-100% మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తది. 95 బిలో ఉన్న వాళ్ళకు డౌట్ అన్నమాట. రాదు. ఈ డౌట్ కాదు, రాదన్నమాట. 95 బిలో ఉన్న వాళ్ళకు ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీ సంబంధించి క్యాండిడేట్‌లు 85 అబోవ్ ఉన్న వాళ్ళకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 85 అబోవ్, ఓకేనా? పీడబ్ల్యూడీ 85 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తది. 85 బిలో ఉన్న వాళ్ళకు రాదన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్‌కి సంబంధించి. అదేవిధంగా అస్సాంకి సంబంధించి 95, అదేవిధంగా బీహార్ 90%, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 95%, ఢిల్లీ 95, గుజరాత్ 95, హర్యానా 90, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 85-100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ 75+ ఉండాలి. ఓకేనా? అండ్ జార్ఖండ్ 95, కర్ణాటక 95, కేరళ 95, మధ్యప్రదేశ్ విషయం చూసుకుంటే మాత్రం 90 నుంచెల్లి 97 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మధ్యప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా మధ్యప్రదేశ్ అప్లై చేశారని అనుకుంటున్నాను. అండ్ ఎక్కడ మీరు అప్లై చేశారో అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీకు ఏ లిస్ట్‌లో జాబ్ వస్తుంది అనేది కూడా నేను కామెంట్ అయితే చేయండి. మీకు చెప్తానన్నమాట. మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మహారాష్ట్రలో 95, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే మనకు నార్త్ ఈస్ట్‌లో చాలా స్టేట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అందులో మనకు లాస్ట్ టైము 47%కే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఈసారి చూసుకుంటే మాత్రం మనకు 38% ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కొన్ని కొన్ని కాడ. అండ్ 38 అంటే 40 నుంచెల్లి మనకు 100% మధ్యలో మీకైతే జాబ్స్ అయితే కంపల్సరీగా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో అయితే కంపల్సరీగా రావడం అయితే జరుగుతుంది. నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో పెట్టిందంటే మీకు ఖచ్చితంగా జాబ్ అన్నమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయినా, సెకండ్ అయినా, థర్డ్ అయినా, ఫోర్త్ అయినా గాని ఎందులో ఒక కాడ అయితే మీకు కన్ఫర్మ్‌గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఒడిస్సా సంబంధించి 95, పంజాబ్ 95, రాజస్థాన్ 93-97 మధ్యలో ఉంటుంది. తమిళనాడు కూడా 95. అండ్ ఇక తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం తెలంగాణ వచ్చేసి 93-100% ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి మాత్రమే జాబ్స్ అన్నమాట. 93% నుంచెల్లి 100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో తెలంగాణకు సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. ఇక ఉత్తరాఖండ్ వచ్చేసి 90%, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 90%, వెస్ట్ బెంగాల్ కూడా 90% అయితే అబోవ్ అయితే ఉండాలన్నమాట. ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఎలిజిబుల్. అండ్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అని చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి వినండి. 10th మెమో అనేది కంపల్సరీ ఉండాలి డాక్యుమెంట్స్. 10th మెమో అండ్ ఆధార్, అదేవిధంగా ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనేది క్యాస్ట్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇంకా ఇంకేమున్నాయి ఫోటోస్ ఒక 4, 5 ఫోటోస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇంకేమి డాక్యుమెంట్స్ కావాలనో మీరు ఆల్రెడీ చెప్పాను. సో, చూడండి. ఈ డాక్యుమెంట్స్ అనేది మెయిన్‌గా ఉండాలన్నమాట. మెయిన్‌గా మేజర్‌గా చెక్ చేసే డాక్యుమెంట్స్ అనేది ఇవన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి.